అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికైన, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి లీలలు ఎన్నో. అందులో ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మవారు రాత్రిపూట నగర సంచారం చేస్తుంటారని అప్పట్లోనే కాదు, ఇప్పుడు కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఆ నగర సంచారానికి సంబంధించినదే 1955లో జరిగిన ఈ సంఘటన. సెకండ్ షో సినిమా చూసి అర్ధరాత్రి ఒంటరిగా తన రిక్షాపై వస్తున్నాడు వెంకన్న. జనసంచారమే లేని ఆ చీకటిలో ఒక నడివయస్సులో ఉన్న నిండు ముత్తైదువు రిక్షాని ఆపి, ఇంద్రకీలాద్రికి వెళ్ళాలి, వస్తావా అని అడిగింది. అందుకు వెంకన్న, అలాగే, వస్తానమ్మా అని రిక్షా ఎక్కించుకుని తొక్కుతున్నాడు. అలా రిక్షాలో వెళుతుండగా ఒకచోట రోడ్డు ఎత్తుగా ఉండడం చేత రిక్షా తొక్కడానికి వెంకన్న ఇబ్బంది పడుతుండగా రిక్షాలో కూర్చున్న ఆవిడ, ఏ నాయనా, దిగమంటావా, తొక్కడానికి ఇబ్బంది పడుతున్నావు కదా అంది. దానికి వెంకన్న, కష్టపడకుండా డబ్బులెలా వస్తాయమ్మా, పర్వాలేదు, మీరు కూర్చోండమ్మా, నాకలవాటే అన్నాడు. అలా వెళ్తూ ఉండగా అర్ధరాత్రి ఊరంతా దాదాపుగా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడా మనిషి కనపడలేదు. అప్పుడు ఆవిడ రిక్షావాడిని ఇలా అడిగింది. అమ్మవారు రాత్రిపూట నగర సంచారానికి వస్తుందట కదా, నువ్వు ఒంటరిగా వస్తున్నావు, అమ్మవారు కనిపిస్తే భయం వెయ్యదా అని అడిగింది. దానికి వెంకన్న, ఆ అమ్మవారు కూడా మా అమ్మలాంటిదే కదమ్మా, నాకు భయమెందుకు, ఇదంతా మా అమ్మ దుర్గమ్మ రాజ్యమే, ఇక భయమెందుకు తల్లీ అన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక రిక్షా ఆపి, అమ్మా, ఇంద్రకీలాద్రి వచ్చింది, ఎక్కడ దింపాలి అన్నాడు. వెనక నుండి సమాధానం రాలేదు. దాంతో రిక్షా వెంకన్నకి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే వెనక సీట్లో కూర్చున్న ఆవిడ లేదు. వెంటనే కంగారుపడి చుట్టుపక్కల వెతికేసరికి ఆవిడ పాతమెట్లు ఎక్కుతూ కుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూసి వెంటనే రిక్షా వెంకన్న, అమ్మా, నాకు డబ్బులివ్వకుండానే వెళ్ళిపోతున్నావు తల్లీ అన్నాడు. దానికి ఆవిడ, నీ తలపాగ మడతలో పెట్టాను, తీసుకో నాయనా అంది. దానికి రిక్షావాడు, నాకు తెలియకుండా నా తలపాగలో ఎలా పెట్టిందననుకుంటూనే తలపాగ వెనకవైపు వెతకగా ఒక బంగారు గాజు, 10 రూపాయలున్నాయి. అవి చూసి ఆనందంతో మురిసిపోతుండగా ఆ అమ్మవారు అంతర్ధానమైపోయింది. రిక్షా వెంకన్నకి అది కలా, నిజమా అని ఆశ్చర్యంతో మెట్లవైపు చూడగా అక్కడ ఎవరూ లేరు. దాంతో ఇంతవరకూ తన రిక్షా ఎక్కి తనతో ఊసులాడింది ఆ జగన్మాత దుర్గమ్మేనని తెలుసుకొని, అమ్మా, అమ్మా, ఒక్కసారి కనిపించమ్మా అంటూ పెద్ద పెద్ద కేకలు వెయ్యగా ఆ అరుపులకి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు నిద్రలేచి వచ్చి ఏం జరిగిందని అడగగా ఇంతవరకూ జరిగిందంతా చెప్పి వాళ్లకి అమ్మవారిచ్చిన గాజు 10 రూపాయలు చూపించగా అవి చూసిన ఆ బ్రాహ్మణులు, ఆహా, వెంకన్న, ఎంతటి అదృష్టవంతుడివిరా, రోజు గుడిలోనే ఉంటాము కాని మాకు కలగని అదృష్టం నీకు కలిగిందిరా అంటూ వెంకన్నని అభినందించారు. ఈ సంఘటన ఆ రోజుల్లో ఎంతో సంచలనం సృష్టించింది. అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో సైతం పడింది. అంతటి మహిమాన్వితమైన శ్రీ కనకదుర్గమ్మ వారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. స్వస్తి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.